వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, రసబసగా సాగిన ప్రజాపాలన. పథకాల అర్హుల ఎంపికలో ఆందోళన, రాని వారు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచన చేసిన మండల అధ్యక్షులు. కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు, చట్టపరమైన చర్యలు జిల్లా ఎస్పీ. కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు ఇల్లు లేక ఎన్నో సంవత్సరముల నుండి ఇబ్బందులు పడుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు ఇల్లు రాక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రకంగానే పనిచేస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మద్దినేని సతీష్, మండల అధ్యక్షులు సిరిపురం ప్రసాద్, తెల్లం నరసింగారావు, గోపాలరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పేద ప్రజలకి ఎన్నో హామీలు ఇచ్చింది, ఆచరణ సాధ్యగానే హామీలు కూడా ఇచ్చింది. కానీ అవన్నీ అమలయ్యే దశలో ఈ రోజున అమలు చేయడం చేతగాక కొర్రీలు పెట్టి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ రోజున గ్రామ సభలు పెట్టారు. గ్రామ సభలు ఎందుకు పెట్టారు? ప్రజల యొక్క ఆలోచన ప్రకారం చేయడం కోసం పెట్టారు. కానీ వారు ముందుగానే వారికి నచ్చని స్కీమ్స్ ఇచ్చే విధంగా మరి అర్హుల జాబితా వేలలో ఉంటే 10లలో ఇచ్చారు. ఈ రోజున ఇల్లున్నాయి. మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇల్లు లేక, గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇల్లు లేని ఉన్నారు. కనీసం టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు వద్దని చూసిన వాళ్ళకి కనీసం 10 సంవత్సరాలు ఇల్లు రాలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు వచ్చిన కానీ చెప్తున్నారు, ఈ దేశంలో పూరి గుడిసెలో ఇల్లు ఉండకూడదు, మేము ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం, రాష్ట్రాలు ఉపయోగించుకోమని చెబుతున్నారు. కేంద్రం ఇచ్చే వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటా వేసుకొని ఇస్తే ఏ రోజో ఇల్లు అందరూ పూర్తయి. కానీ కేసీఆర్ పోయినట్టు గొప్పలకి రేవంత్ రెడ్డి కూడా గొప్పలో పోయి మీ 5 లక్షలు ఇస్తాం, 6 లక్షలు ఇస్తాం అని చెప్పి ఈ రోజున మరి అర్హులైన వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు. లక్షల సంఖ్యలో ఇల్లు కావాల్సి వస్తుంది. ఒక మండలం చూసుకుంటే దాదాపు వేలల్లో ఇల్లు ఉన్నాయి. మరి దాదాపు ఒక్కొక్క మండలంలో 10,000, 15,000 ఇల్లు కావస్తే నువ్వు 100లలో మంజూరు చేస్తే ఎలా సాధ్యపడుతుంది? మీరు ఈ రోజుకైనా గొప్పలో పోకుండా అందరూ అర్హులైనందరికీ ఇల్లు శాంక్షన్ చేయండి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ వాటాని మీరు ఎన్ని లక్షల మందికి ఇల్లు శాంక్షన్ చేసినా కేంద్రం నరేంద్ర మోడీ గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఖచ్చితంగా అమలు చేసి పేదలందరికీ కూడా ఇల్లు మంజూరు చేయాలి. అదే కాకుండా నువ్వు మేనిఫెస్టోలో పెట్టావు, వ్యవసాయ కూలీలందరికీ కూడా నేను 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రోజున ఏదో ఉపాధి హామీ పనికి పోయిన వాళ్ళకి ఫైనాన్స్ నిధులు ఒక ఇయర్ తీసుకొని నువ్వు ఎంపిక చేస్తే దాంట్లో ఒక గ్రామంలో 50 మంది కూడా ఎంపిక కాలేరు. అంటే జాబితాలో నువ్వు వాళ్ళని ఈటం చేతగాక వాళ్ళందరికీ కూడా అనర్హులుగా గుర్తిస్తావా? మరి వ్యవసాయ కూలీలందరికీ ఇస్తా అని చెప్పి ఈ రోజున గ్రామానికి 50 మంది, 60 మంది ఎంపిక చేస్తే వాళ్ళందరూ లబ్ధి పొందడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వ్యవసాయ కూలీలందరూ కూడా 12,000 ఇవ్వాలి. రైతు భరోసా నువ్వు 15,000 ఇస్తా అన్నావు, కానీ మొన్న 12,000 అన్నావు. మరి ఆ 12,000 కూడా ఇప్పుడు ఇస్తున్నావు అంటే లేదు, ఇప్పుడు 6,000 ఇస్తారట. మరి రబీకి ఎగ్గొట్టావు. మరి నువ్వు చేసిన సర్వే ఏముంది? గ్రామాల్లో ఏదో చాలా రకాల భూములు ఉన్నాయి. ఆ భూములన్నిటి కూడా మేము గుట్టలు అన్ని సర్వే చేస్తున్నాం. ఇవాళ గ్రామాల్లో ఏ సర్వే చేసినా ఒక మండలంలో 20 ఎకరాల భూమి లేదు. దానికోసం ఖరీఫ్కి రైతు బంధు ఇవ్వకుండా నువ్వు ఎగ్గొట్టినావు. ఈ రోజున ఆ రోజున ఇస్తుంటే రైతులకు ఉపయోగపడేది. ఈ రోజున మరి అలాంటి స్కీముల్ని మీరు రైతులకు ఉపయోగపడకుండా చేశారు. మరి నిధులు సమకూరకపోతే అదన్నా, వాళ్ళకి సర్దుబాటు లేకపోతే అదన్నా ప్రజలకు క్షమాపణ చెప్పండి. మేము పథకాలు ఆచరణ సాధ్యంగా పథకాలు పెట్టని చెప్పండి. మరి దళిత బంధువు పెట్టారు, గిరిజన బంధువు పెట్టారు, నిరుద్యోగులు 4,000 పెట్టారు. మరి ఈ పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయకుండా గ్రామ సభలు పెట్టినాం, మేము ప్రజలకు పెట్టినాం, దేని పెట్టారు? మీరు ఏం చెప్పాలని కూడా చెప్పారు తప్ప ప్రజలు చెప్పింది మీరు పట్టించుకోవట్లేదు. ఈ రోజున ఇంకా దారుణమైన విషయం, గ్రామ సభల్లో ఇల్లు రాలేదని కంటతడి పెట్టి ఏడుస్తున్నారు. ఈ ప్రజలు ఏడుస్తున్నారు.
మరి వాళ్ళు ఉసురు కొట్టకూడదు. మీకు ఖచ్చితంగా పేదలందరికీ ఇల్లు ఇవ్వండి. ఖచ్చితంగా కేంద్రం నుంచి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలం గూడెం తుర్కపల్లి మొరాయిపల్లెతో పాటు పలు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు ప్రజా పాలనలో భాగంగా గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభకు ముఖ్య అతిథిగా మండల స్పెషల్ అధికారి శ్రీలత, కాంగ్రెస్ పార్టీ ఏళ్ల బాలరెడ్డి విచ్చేసి గ్రామ కార్యదర్శి నేతృత్వంలో 4 పథకాల అర్హులైన జాబితాను గ్రామ సభలో ప్రకటించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలు లబ్ధిదారులను గ్రామ సభలో ప్రకటించగా పథకాలలో రానివారు ఆందోళన చేశారు. రానివారు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామాల కార్యదర్శులు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్లు ల్యాండ్ లేదు. లింగంపల్లి పద్మ భర్త పేరు పరశురాములు ల్యాండ్ ఉంది. లింగంపల్లి పద్మ భర్త పేరు పరశురాములు లేదా 62 చిలుముల ఈశ్వరి భర్త పేరు. అర్థమయ్యే విధంగా చెప్తా. 12,000 రూపాయలు ఇవ్వాలనే ఆలోచనతోటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అయితే దీనిలో ఒక కొలికి ఏం పెట్టిందంటే ఉపాధి హామీ పథకం పోయేవాళ్ళు 23-24 సంవత్సరంలో 20 రోజుల్లో పని చేసిన దినాలు ఉండాలనేటువంటి ఒకటి పెట్టారు, నిబంధన పెట్టారు. ఇప్పుడు ఏమవుతుందంటే మాకు భూమి లేదు, ఉపాధి హామీ ప్రభుత్వం పేద ప్రజలకు చేయాలి, ఉన్నోళ్ళకు దేశపెట్టినట్టు దూసిపెట్టే కార్యక్రమం కాదు. ఇలా ఉన్నోళ్ళకి పెట్టాలంటే మళ్ళా గత ప్రభుత్వం యొక్క గోడసారి కూడా పేరు రాష్ట్రంలో కొట్టగానే రైతు భరోసా ఎవరికి వస్తుంది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎవరికి వస్తుందో ఎగిరిపోతే తీసుకోదు. ఇప్పుడు వాళ్ళకి వచ్చే సంవత్సరం మళ్ళీ ఎక్కువ ఎత్తున ఉంటాయి. ఇది ఏదో ఒక రోజు ఆగే ప్రక్రియ కాదు, నిరంతరంగా ఎప్పుడు అప్లై చేసుకునేటువంటి కార్యక్రమం ఇది. దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది లేదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదు. పిల్లలు పెరిగి కూడా కూడా 10 ఏళ్ల నుంచి ఒక రేషన్ పిల్లలకి ఇలా లగ్గాలైతే ఇబ్బందికరంగా ఉంటే రేషన్ కార్డు లేదు. పిల్లలు కూడా 10-12 ఏళ్ల నుంచి రేషన్ కార్డు కనీసం పేరెక్కియలేదు. ఎక్కితే మేము మీ సేవకు అప్లై చేసుకోవాలని మత్తు సారి చెప్పారు. మనం పోయినా ముత్తు వాళ్ళ మీ సేవలు లైనప్పుడు కొట్టుడు వచ్చడు, వాళ్ళు వచ్చింది లేదు పోయింది. ఎప్పుడైతే ఖచ్చితంగా ఇది ప్రజల ప్రభుత్వం ఇలా తప్పకుండా మీ అందరికీ ఎవరైతే లగ్గాలైనాయో పిల్లలు వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తారు. ఇంకొకటి ముఖ్యంగా మనం గుర్తించాలి, ఒకటి ఏంటంటే తల్లిదండ్రులలో పిల్లలది రేషన్ కార్డుల పేరు ఉంటుంది. ఇప్పుడు కొత్తగా లగ్గమయ్యని మళ్ళీ వేరే కార్డు కావాలి. అయితే అప్పుడు అప్లై చేసినప్పుడు ఏం చేయాలంటే మీరందరూ మీ తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉంటే ఆ రేషన్ కార్డు నెంబర్ వేసి నాకు కొత్త రేషన్ కార్డు కావాలని చెప్పి అప్లై చేసుకోవాలి. ఆ ఫామ్ లో కంపల్సరీ పాత నెంబర్ వేసుకోవాలి. రెండోది, ఇప్పుడు ఒక అమ్మాయికి వస్తుంది గూడెం గ్రామానికి లగ్గం చేసుకొని, వాటి ఆడ కూడా తీసేయాలి. అంత ఆన్లైన్ సిస్టమ్ కంప్యూటర్లో కొట్టాగానే కొంచెం తెలిసి ఉండాలి. కొత్తగా కావాలంటే పాదాలకే తీసేసుకోవాలి. గత ప్రభుత్వం రైతు భరోసా విద్య పేరు, ఆ రైతు భరోసా ఏదైతుందో పోయిన సంవత్సరం వాళ్ళు. మాజీ మంత్రి కేటీఆర్ అహంకారంతోనే సిరిసిల్ల నియోజకవర్గంలో 100% బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ముసాబాద్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి సంక్షేమ పథకాలన్నీ కమిషన్లకే పోయాయి.
10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డులు ఇచ్చిన ముఖమైన ఉందా? డ్రగ్స్ మాఫియా 3 పూలు 6 కాయలుగా ఎదిగింది అని అన్నారు. దేశాన్ని దోచుకోవడానికి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిండు అని అన్నారు. 9 మందితో వ్యవసాయ కమిటీ ఎందుకు? చిల్లర రాజకీయాలు మాని ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కేటీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. గత సంవత్సరం తెలంగాణ ప్రజలు ఒక విలక్షణమైన తీర్పిచ్చిండ్రు. 10 సంవత్సరాలు ఒక దుష్ట పరిపాలన నుంచి విముక్తి పొందాలని చెప్పి ఆ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమ, అరాచక, నియంతృత్వ, నిరంకుశ పరిపాలన నుంచి బయటపడాలని, బానిస సంఖ్యలను తెంపుకోవాలని చెప్పి కరెక్ట్గా 1 సంవత్సరం మీద ఇవాళకి ఇంచుమించు నెల రోజులు కావస్తుంది. ఆ సందర్భంలో, ఎలక్షన్ల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ గత ప్రభుత్వంలో వారు ఏవైతే తెలంగాణ ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛ, స్వాతంత్రాలను, ఎందుకంటే దేశంలో ఒక మనిషికి కావాల్సింది ముందుగా అన్నింటికంటే ముఖ్యం స్వేచ్ఛ, స్వాతంత్రాలు, ప్రజాస్వామిక హక్కులు, పౌర హక్కులు, వీటన్నింటినీ కాపాడే పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు ఒక హామీ ఇచ్చినంటే మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఆ మాటకు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి సోనియా గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో కరీంనగర్ సభ వేదికగా దాన్ని నిజం చేస్తూ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆ ఇచ్చిన రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క బతుకులు ఆగమైనవి. వాళ్ళ బతుకులు ఏనెమిదిక వైపు వెలవడ్డట్టేనని చెప్పి గ్రహించి మళ్ళీ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే, వాళ్ళు స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకతను, అలాగే 10 సంవత్సరాల పరిపాలన వాళ్ళు ఏవైతే కోల్పోయిన వాటిని ఇవ్వాలని చెప్పి ఉద్దేశం కొద్దీ కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అవే 6 గ్యారెంటీలు. దాంతోపాటు గౌరవ రాహుల్ గాంధీ గారు కూడా వరంగల్ వేదికగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కొరకు కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అదే రుణమాఫీ. వీటన్నింటిని కూడా నెరవేర్చే దిశగా గత సంవత్సరం మీద నెల రోజుల పాలనలో గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ప్రభుత్వం అనేకమైన ప్రయత్నాలు చేస్తూ గత 10 సంవత్సరాల పాపపు పరిపాలనలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఒక గజనీల్లాగా, ఘోరీల్లాగా ఈ రాష్ట్రంపై దండయాత్ర చేసి కంచే చేనుమేసిన చందంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో 7 లక్షల కోట్ల అప్పులతో పాటు 40 నుంచి 45 వేల కోట్ల 2,38 లక్షల రూపాయల వ్యయంతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఆమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పలు గ్రామాలకు 2,38 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక ద్వారా చేసిన నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అన్న కొద్దిగా సైడ్ కొన్నాను అన్న జర దూరం రండి అన్న, ఇప్పుడే దూరం రండి. వెనకాల రండి, అందరూ వెనకాల రండి. ఎందుకు రండి? చలో చలో వెనకాల వెనకాల ఒక్క నిమిషం వెనకాల రా. రమ్మను. రాజు రండి. మీరు రండి. నరసింహ రండి. వెంకటేష్ ఎవరికి ఇస్తారు ఎవరు తీసుకుంటారు? ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కొత్తగా విలీనమైన గ్రామాలు 6 గ్రామాలలో ఈరోజు మున్సిపల్ తరఫున 2,38,00,000 రూపాయలతోటి మున్సిపల్ ఫండ్స్తోని ఈరోజు ఇనాగ్రేషన్లు చేసుకోవడం జరిగింది. అలాగే హెచ్ఎండబ్ల్యూఎస్ రిజర్వాయర్లు 12,13,00,000 రూపాయలతోటి అదిగిట వాటర్ వదలడం జరిగింది. మొత్తం 14,50,00,000 రూపాయలు ఈరోజు ఇనాగ్రేషన్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ గారు, ఎక్స్ఎంపీపీ దేవానంద్ గారు, ఎక్స్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి గారు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, జీపీ మెంబర్లు, కౌన్సిలర్లు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది, అధికారులకు అందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కొత్తగా విలీనమైన గ్రామ పంచాయతీలే కాకుండా 4 రోజుల నుంచి 3 మున్సిపాలిటీల గిట వీళ్ళకి 25వ తారీఖు 26 తారీఖు నాడు వీళ్ళకి 5 సంవత్సరాలు పూర్తి కాలం కంప్లీట్ చేసుకోబోతా ఉన్నారు సంపూర్ణంగా. అవన్నీ వారు 5 సంవత్సరాల కాలంలో చేసిన వర్కులు కానీ చాలా చేయడం జరిగింది. అందులో లాస్ట్ పీరియడ్లో చేసే వర్కులకు స్టార్టెడ్, నాన్ స్టార్టెడ్, ఆన్గోయింగ్ వర్కులు అన్నిట ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ గిట స్థానిక ప్రజల కోరిక మేరకు స్థానిక సమస్యలన్నీ సేకరించి ఎప్పటికప్పుడు మౌలిక వసతులు సమకూర్చాలని, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఏ ఒక్క సమస్య గిట ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలనే ఆలోచనతో ఇవన్నీ ప్రణాళికబద్ధంగా తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా రాబో కాలంలో గిట ఈ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ పటాన్చెరు పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పటాన్చెరు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్పై జరిగిన దాడి ఘటన వివరాలు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్పై దాడి ఘటనలో 42 మందిపై కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ముంబై జాతీయ రహదారి పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం కావడంతో భవిష్యత్తులో భద్రతా పరంగా తీసుకునే చర్యలపై వివరించారు. నాయకులు భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు. పటాన్చెరు, గద్వాల్ పరిధిలో కాంగ్రెస్ నాయకుల మధ్య స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నట్టు, వాటిపై విచారణ చేపడుతున్నామని అన్నారు. తనిఖీలో భాగంగా వచ్చి రికార్డ్స్ అన్నింటినీ వెరిఫై చేయడం జరిగింది. సంగారెడ్డి ఎస్పీ గారు, అదేవిధంగా పటాన్చెరు డిఎస్పీ గారు, మిగతా సిబ్బంది అందరూ కూడా వారికి ఇటు లాండ్ ఆర్డర్ కానీ, ఇటు ట్రాఫిక్ కానీ, క్రైమ్ కంట్రోల్లో తగు సూచనలు ఇవ్వడం జరిగింది. పటాన్చెరు సంగారెడ్డి జిల్లాలోనే హెవీయెస్ట్ పోలీస్ స్టేషన్. ఒక పక్కన ఇస్నాపూర్, అట్లాగే మిగతా రుద్రారం, మిగతా ఏరియాలో కూడా
ఇండస్ట్రియల్ బెల్ట్స్ ఉన్నాయి. ఇది అమీర్పూర్ బార్డర్లో కాలనీస్ కూడా అప్కమింగ్ అవ్వడం వల్ల ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇవ్వడం కోసం పెట్రోలింగ్ పెంచడం, అట్లా విధంగా అత్యంత రద్దీ అయిన నేషనల్ హైవే 65లో కూడా రాత్రి కూడా ఎటువంటి జామ్స్ జరగకుండా, ట్రాఫిక్ కంజెషన్స్ లేకుండా హ్యాజల్ ఫ్రీ మూమెంట్ ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అదేవిధంగా రాత్రిపూట ఒకసారి ఇండస్ట్రియల్ ఏరియాస్ నుంచి హెవీ మిషనరీతో కూడిన క్రెయిన్స్, కంటైనర్స్ ఇవన్నీ రావడం కూడా జరుగుతుంది. వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా రెగ్యులర్గా వెళ్ళే ప్యాసింజర్స్ కానీ బస్సెస్లో కానీ ఏమాత్రం ఈ షిరిడీ కూడా ఇదే రూట్ కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా దాబాలు, హైవేలో ఉన్న దాబాలు కూడా ప్రాపర్ వాచ్ పెట్టాలని చెప్పడం జరిగింది. గత సంవత్సరం 18 రాబరీస్ జరిగితే 17 రాబరీస్ని పోలీసులు డిటెక్ట్ చేశారు. ఆ విషయంలో చాలా గుడ్ వర్క్ చేసినట్లుగా మేము భావించాలి. అట్లాగే థెఫ్ట్ కేసులు, బైక్ థెఫ్ట్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఇటు ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఇటు సౌత్ ఇండియా కానీ ఎక్కువగా నార్త్ ఇండియా నుంచి మైగ్రేట్ లేబర్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు కూడా చాలా మర్డర్ కేసెస్, ఈ మైనర్ గర్ల్స్ మీద అట్రాసిటీస్, పోక్సో కేసులు జరుగుతున్నాయి. దాని గురించి ఒక 6-7 ఎన్బిడబ్ల్యూస్ కూడా ఒరిస్సా, బీహార్, జార్ఖండ్, యూపీ ఏరియాలో కూడా ఉండడం జరిగింది. వాటి కోసం స్పెషల్ టీమ్ పెట్టి మెట్పల్లి ప్రజాపాలన కాదు, ప్రజలను పరేషాన్ చేస్తున్న పాలన అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. ప్రజాపాలనలో భాగంగా నిర్వహిస్తున్న పట్టణ 21వ వార్డులో నిర్వహిస్తున్న సందర్భంగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రభుత్వ అధికారులను కోరారు. గతంలో కేసీఆర్ సమగ్ర సర్వే నిర్వహించి నేరుగా లబ్ధిదారుల ఇంటికి సంక్షేమ పథకాలు పంపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను రోడ్ల మీదికి తెచ్చి అనవసరంగా వారిని నిందిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, వార్డు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి బ్రహ్మాండంగా నల్లబెట్టిండు కేసీఆర్ సార్. అడిగిన మీరు ఇప్పుడు కేసీఆర్ సార్ ఇంటి తలుపు కొట్టిందా? సో కేసీఆర్ సార్ ఏమో అది గోడుకొని చేసిండు, మంచి అందరు నా బిడ్డలు అని చెప్పేసి. ఇక్కడ ఏమైందంట, ఇప్పుడు ఇప్పుడు అందుకొరికి నేను ఏం చెప్తున్నా అంటన్నా, ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు నీ పేరు వచ్చింది కదమ్మా, ఇప్పుడు నీకు జాగుందా? జాగలేదా? జాగలేదా? మీరు నేను కాలేదు. ఇప్పుడు నేను ఏమన్నా అంటే నేను ప్రోటోకాల్ ప్రకారం అది నేను చెప్పేది. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం ఇంత రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల గురించి చెప్పండి. మీరు పాత పథకాల గురించి ఎందుకు చెప్తారు? కమిషన్ చెప్పండి. నేను మాట్లాడే దానికి ఎమ్మెల్యే గారు మీరు సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం. ఇక్కడ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎమ్మెల్యే గారికి తెలుసు, మళ్ళీ నమోదు చేసుకోండి. తప్పకుండా అని కూడా చెప్తున్నాం, మీ మీద అర్హులైన వాళ్ళకి మనము ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేషన్ కార్డ్స్ అనేది, ఇల్లు కానిది, రేపు రాబోయే పెన్షన్ కానిది, ఏవైనా కూడా. ఎందుకంటే మనం తప్పు చేయకూడదు. వేరే ఎక్కడికి జరిగినా మనం మాత్రం ఇక్కడ ఈ నియోజకవర్గంలో తప్పు జరగకుండా నేను ఇంకొకటి కూడా చెప్పిన
నేను మరొక్కసారి చెప్తా ఉన్నా, కోట్ల నియోజకవర్గం అన్నది తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి నియోజకవర్గంగా పేరు తెచ్చుకున్నామని నేను ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నా. నేను కూడా చెప్తున్నాం, కలిసి పనిచేద్దాం, ప్రజల కోసం పనిచేద్దాం. ఎలక్షన్ అయినాక అభివృద్ధి ముఖ్యంగా మనం భావిస్తామని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేగా కూడా ఆయన ప్రత్యేకంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, రసబసగా సాగిన ప్రజాపాలన. పథకాల అర్హుల ఎంపికలో ఆందోళన, రాని వారు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచన చేసిన మండల అధ్యక్షులు. కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు, చట్టపరమైన చర్యలు జిల్లా ఎస్పీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.